ఏంటి బావా ఇది? ఏంటేంట్రా మీ బావ నేను చదరంగం ఆడుతున్నాం. అవునా? అయితే నేను కీర్తి కలిసి తొక్కుడు బిల్ల ఆడుకుంటాం. రే ఏమైందిరా? ఏమవడమేంటి బావా, ఆ అన్నపూర్ణ నీతో ఛాలెంజ్ చేసి ఎలక్షన్లో నిలబడుతుంది. అదే పెద్ద తలకాయ నొప్పి అనుకుంటే ఇప్పుడు అక్కేమో ఆ లలితను రెచ్చగొట్టి ఎలక్షన్లో నిలబడేలా చేసింది. వాళ్ళలో ఎవరో ఒకరు గెలిచారనుకో మనకు మిగిలేది తాడిగుడ్డే బావా. అక్క, అయినా ఆ లలితను ఎందుకు రెచ్చగొట్టావు? పిచ్చోడా, ఇది రాజకీయ చదరంగంరా. లలితని మీ అక్క రెచ్చగొట్టింది. తను కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేలాగా మోటివ్ చేసింది. వాళ్ళు గెలవటానికి కాదురా, మనం గెలవటానికి. అవును మావయ్య. అదేలా బావా? రే పిచ్చోడా, ఆ వార్డులో మన క్యాండిడేట్ ఉన్నాడు. మన ఓటింగ్ అంటూ మనకుంది. కానీ అన్నపూర్ణ ఒక్కతే ఈ పోటీలో నిలబడితే తనకున్న మంచి పేరుకి మనకంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది కదా. సో ఆ అన్నపూర్ణకు పడే ఓట్లు చీల్చాలి అంటే ఆ అన్నపూర్ణకి సమానంగా ఉండే ఇంకొకళ్ళని దించాలి. అదేరా నేను చేసింది. ఇప్పుడు ఆ అన్నపూర్ణతో ఆ లలిత కూడా పోటీ చేస్తుంది. వారికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఏమవుతారు? కొంతమంది అన్నపూర్ణకు ఓటేస్తే ఇంకొంతమంది లలిత కోటేస్తారు. అప్పుడు అన్నపూర్ణకి పడతాయనుకున్న ఓట్లు చీలిపోయి వాళ్లకొచ్చే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది మావయ్య. అప్పుడు ఆటోమేటిక్గా మన పార్టీ నుంచే మనం పెట్టిన క్యాండిడేటే విన్ అవుతాడు. ఆ లలితకి అన్నపూర్ణకి మధ్య ఉన్న గొడవల కారణంగా వాళ్లల్లో ఏ ఒక్కరూ తగ్గరు. వాళ్ళు ఎంత బలంగా పోటీ పడితే మనకంత పాజిటివ్ అవుతుందిరా. మన క్యాండిడేట్ గెలుపు అంత ఈజీ అవుతుంది. నాతో కలిసి కాపురం చేస్తున్నందుకు రాజకీయం మీ అక్కకు వంట పట్టింది. నా కూతురిగా పుట్టినందుకు తను వంట పట్టించుకుంది. మీ అక్క కాపురానికి వచ్చినప్పుడు ఆవిడతో పాటు వెనకాలే వచ్చావు. అప్పటినుంచి ఇక్కడే తిని పడుకుంటున్నావు. నా వెనకాలే తిరుగుతున్నావు గాని నీకు కొంచెం కూడా రాజకీయం అబ్బలేదురా. తిని తిరగడం తప్ప. ఎప్పుడు బాగుపడతావో ఏంటో. నాదే ముందులే బావా, గోలీ సోడాలో గోళీకాయలాంటి వాణ్ణి. నువ్వు చెప్పినట్టు ఓట్లు చీలిపోయి ఆ అన్నపూర్ణ లలిత ఓడిపోయి నువ్వు పెట్టిన క్యాండిడేట్ గెలిచిపోయి మళ్ళీ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయిపోతే నాకదే చాలు బావా. ఈ ఎలక్షన్స్ లో కూడా చక్రం తిప్పేది నేనే, అధికారంలో కూర్చునేది నేనేరా. ఈసారి మళ్ళీ పదవి నా చేతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు చూపిస్తారా నా విశ్వరూపం అన్నపూర్ణకి. అమ్మా. ఏంటే కరీనా? అది కాదమ్మా, నువ్వు ఎలక్షన్స్లో పోటీ చేయడం కరెక్టే అంటావా? ఏ కాదు అంటావా? మీ నాన్న మాట వినలేదని నిన్ను కన్విన్స్ చేయమని చెప్పాడా? అయ్యో అది కాదమ్మా. చూడు, నువ్వు ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే మాట్లాడకపోవడమే మంచిది.